మా పరిశుద్ధుడ మా ప్రేపర్లోకి తండ్రి, నాయన మీ సన్నిధానంలో మరొక దినం ప్రభా ఇలాగా నాయన రావడానికి మీ యొక్క స్వరాన్ని వినడానికి ప్రభా మీరు మా మీద చూపించిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. మీ కరుణ మా మీద ఉంచారు. ఈరోజు మేము సమాధానంగా ఉన్నామంటే ప్రభా అది కేవలము నీ యొక్క దయ, నీ యొక్క ప్రేమ మాత్రమే తండ్రి. మమ్మల్ని అనాథలుగా ఉంచకుండా మీ యొక్క కుమారులుగా కుమార్తెలుగా మీరు మార్చి ఉన్నారు. యేసు ప్రభుని మా కోసం పంపించి మా జీవితాలని మార్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఇంత సమాధానము ఇంత శాంతిని అనుభవిస్తూ ఉన్నాం. ఇది కేవలం ప్రభా మీ యొక్క కార్యము, మీ యొక్క హస్త కార్యము, మీ యొక్క గొప్ప కార్యము ప్రభువా. నాయన మీరు మాతో వాక్యములో నుంచి మీరు మాతో మాట్లాడమని అడుగుచు మాకు మార్గాన్ని చూపించి మా కుడి చేయిని పట్టుకొని నడిపించమని మా కుటుంబాన్ని దీవించమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క గొప్ప నామం పేరిట మీ అందరికి కూడా శుభాభివందనాలు. మరొక దినము ప్రభు మన జీవితంలో జతపరిచినందుకు మనం ప్రభుని స్తుతించు వారంగా ఉన్నాం. హల్లెలూయా. సర్వాంగ కవచము అనే ఒక అంశము ఈ సబ్జెక్ట్ లో దాదాపు మన చివరిగా వస్తున్నాం. ఇప్పటిదాకా ఎఫ్ఎస్సీలు 6వ అధ్యాయము మనం 10వ వచనం నుంచి మన 20వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. అయితే 18వ వచనాన్ని నిన్న మనం చూసాం. ఈరోజు మనం 19వ వచనాన్ని 20వ వచనాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఎఫ్ఎస్సీలు 6వ అధ్యాయము 18వ వచనం నుంచి మళ్ళీ ఒక్కసారి చదువుకుంటూ, ఎందుకంటే ఆ మూడు వాక్య భాగాలన్నది ఆ మూడు వాక్యాలన్నవి సారీ మూడు వాక్యాలన్నవి అక్కడ ప్రార్థన గురించి మరి అపోస్తలుడైన పౌలు మరి మాట్లాడుతూ ఉన్నారు. చూద్దామండి ఒకసారి. ఎఫెసీయులు 6వ అధ్యాయము 18వ వచనం నుంచి మరి 20వ వచనం దాకా చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడు నోరు తెరిచినప్పుడు. 20వ వచనం. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన గొప్ప ఆయుధం అండి ప్రార్థన. ఎందుకు నేను ఆయుధం అన్నానంటే, ఎందుకంటే విశ్వాసి కేవలం ఒక విశ్వాసి మాత్రమే కాదు కానీ దేవుని సైన్యములో సైనికుడు కూడా. అయితే ఆయన సైన్యములో మనము కూడా భాగస్థులమే. అయితే మనం యుద్ధ భూమిలో ఉన్నామన్నది వాస్తవమే. అందుకనే మనకి మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండుడి. చూడండి, ఈ మూడు వాక్యాల్లో మీరు చూసినట్లయితే పౌలు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు కానీ మెలకువ గురించి కూడా మాట్లాడుతున్నాడు. మెలకువ అనంటే మన ఆత్మలో ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని అనుభవించే ఒక అనుభవము, దేవునితో ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేసే అనుభవము, మనము పరిశుద్ధాత్మ దేవునితో ఒక సహవాసము, ఆ యొక్క సంబంధంలో ఎదిగే జీవితము, దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అనే ఒక అనుభవంలో, అనే ఒక వాస్తవమైన విషయాల్లో మనము ముందుకెళ్ళే ఆత్మీయ జీవితము, దేవుని మీద అనునిత్యము ఆధారపడే జీవితము. అంటే నా బలహీనతలేంటో నాకు తెలుసు, దేవుడు ఎంత బలవంతుడో కూడా నాకు తెలుస్తూ ఉంది.
కాబట్టి నా బలహీనతలన్నిటి యందు ఆయనే బలవంతుడు. ఆమేన్. అయితే ప్రార్థన ఎలా చేయాలంటే అండి, ప్రార్థన సర్వాంగ కవచమును ధరించుకొని మనము మనము ప్రార్థన చేయువారిగా ఉండాలి. అంటే లోపల సత్యం ఉండాలి, లోపల ధైర్యం ఉండాలి, భయం ఉండకూడదు, నిశ్చయత ఉండాలి, అనుమానం ఉండకూడదు. నిరాశ మీద మనము మనము జయం పొందుకుంటూ, మనము దేవుని విషయాలలో మనము నమ్ముచు, ఆయన చెప్పిన మాటలు తప్పక నెరవేరుస్తాడని నమ్ముచు, మన పరిస్థితులు మాత్రమే చూడకుండా దేవుని యొక్క కార్యాలు ఆయన వాక్యంలో, ఆయన వాక్యంతో మనతో మాట్లాడిన మాటలు తప్పక నెరవేరుతాయనే ఒక నమ్మకంతో మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రభుతో పాటు నడుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్పిన రీతిగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి. ఎందుకనంటే మనకి దేవుని సంరక్షణ కావాలి. దేవుని యొక్క గాడ్స్ ప్రొవిజన్, మన అవసరాలు తీర్చబడుతూ ఉండాలి. మనము ఆయన వారము. వీఆర్ గాడ్స్ పొజిషన్. గాడ్స్ పొజిషన్, గాడ్స్ ప్రొవిజన్, గాడ్స్ ప్రొటెక్షన్. ఆమె మనం ఆయన వారం కాబట్టి మన అవసరాలని కూడా ఆయన తీరుస్తాడు కాబట్టి మనల్ని సంరక్షించేవాడు కూడా దేవుడే. ఆమెన్. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలో నుంచి ఎప్పటికి కూడా మనం దూరం వెళ్ళి ఒక అటువంటి సమయాలు ఉండకూడదు మన జీవితాల్లో. ఎందుకంటే ప్రతి నిత్యము కూడా మనకి ప్రభు అవసరమే. ఆమె నేను చూసినట్టుగా మత్తయి సువార్త 7:7లో మీరు అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే మన జీవితాలు మారిపోతున్నాయి. అంటే ప్రార్థన చేయటం ద్వారా మన లేమిది, మన మన యొక్క ఏదైతే మన దగ్గర లేదో అది అది మనకి ఉ- అది మనకి ఉన్నట్టుగా, అది మనకి ఇచ్చువారిగా దేవుడు ఉన్నాడని మనము లేమిలో మనం దేవుని సన్నిధిలోకి వచ్చి మనం అడిగితే గనక మనకి ఆయన ఇస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం అడిగితే గనక మన ప్రార్థన చేస్తూ ఉంటుంటే మన జీవితాలు మారిపోతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ఎలాగ ప్రార్థన చేయాలంటే అండి, మనము ఆత్మలో ప్రార్థన చేయాలి అనే మాట రాసింది చూసారా. 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును, ఆత్మ వలన ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనము ప్రార్థన చేయువారిగా ఉండాలి. ఒకవేళ మన మనసులకు అనుగుణంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే గనుక, మన ఆలోచనలకు అనుగుణంగా ప్రార్థన చేస్తే అది దేవుని చిత్తము కాదు. కాబట్టి ఆ ప్రార్థనలకి ఉత్తరం అన్నది మనము చూడకపోవచ్చు. సో కాబట్టి మనం నేను చూసాం రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 ఆ వచనాల ద్వారా మనం చూసాం. అయితే మన ప్రార్థన అన్నది ఆత్మలో జరుగుతూ ఉంటది కాబట్టి మన ఆత్మ కూడా కొనకదు, నిద్రపోదు కాబట్టి ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడే అనుభవాలు అనేవి ఉంటూ ఉంటాయి. అందుకని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం రేయింబవళ్ళు, ఉదయము రాత్రి, దివారాత్రములు మనము దేవుని వాక్యాన్ని మననం చేయమని చెప్తా ఉన్నారు. ఎందుకు అనంటే మనము దినము రాత్రి అయినా సరే మన ఆత్మలో ఎప్పుడు కూడా దేవుని వాక్యము, దేవుని వాక్య మన్నము, దేవుని వాక్యముతో మనం దేవునితో మాట్లాడే అనుభవాలు అన్నవి మనకిచ్చి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఇది కేవలం ఒక పాస్టర్ గారికో లేదా పాస్టర్ అమ్మ గారికో ఉండే అనుభవాలు మాత్రం కాదండి. ఈ అనుభవాలు ప్రతి విశ్వాసి పట్ల ఉండటం అన్నది కూడా చాలా ప్రాముఖ్యము. ఆమె అటువంటి ఆత్మీయ జీవితాలుగా మన జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మరి యోధునిగా అంటే ప్రార్థన యోధునిగా మీరు మారటం అన్నది దేవుని చిత్తము. ప్రార్థన యోధునిగా మీరు మారటం అన్నది దేవుని చిత్తము. ప్రార్థన వీరునిగా మీరు మారటం అన్నది దేవుని చిత్తము. ప్రతి విశ్వాసి జీవితం గురించి రాస్తున్న మాటలు ఇవి. ఇది కేవలము కొంతమంది ఆ సేవ చేసే సేవకులకు మాత్రమే రాయట్లేదు కానీ ఇక్కడ ఈ ఈ మాటలన్నీ కూడా మనం ఇప్పుడు చూసిన, లేకపోతే మనం కొన్ని దినాల నుంచి మన క్లాసెస్ చూస్తున్న ప్రతి మాటలు, ఈ మాటలన్నీ కూడా ప్రతి విశ్వాసి పట్ల రాసిన మాటలు అయి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. సో చూడండి, అంటే ఆత్మీయ జీవితం అన్నది ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యం. మనం భయపడే జీవితాలు ధైర్యవంతునిగా, ఒక ధైర్యము కలిగిన జీవితాలుగా మార్చబడటం అన్నది ప్రాముఖ్యం. హల్లెలూయా. మనము మనము మనలో ఉన్న అనుమానాలు పోయి మనలో ఒక నిశ్చయత, దేవుని యొక్క వాగ్దానం అన్నది అది నెరవేర్చబడుతుంది. అది అది నా జీవితంలో నెరవేర్చబడింది అని మనం నమ్మిన అటువంటి
నమ్మకం ఉన్న అటువంటి ఆత్మీయ జీవితంగా ప్రభు మారుస్తున్నారు. హల్లెలూయా. అయితే మెలకువగా ఉండుడి అనేది మనం రెండు పర్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మన 18వ వచనంలో కూడా మెలకువగా ఉండుడి అనే ఒక మాట రాస్తుంది. అయితే మరి అయితే మరి 20వ వచనంలో కూడా మెలకువగా ఉండుడి అనే ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక మాట రెండు మార్లు ఇక్కడ పలికినది ఏమిటి అంటే పట్టుదలతో, పట్టుదలతో చూడండి. 18వ వచనంలో కూడా పట్టుదలతో అనే మాట రాస్తుంది. మరి 20వ వచనంలో కూడా మరి పట్టుదలతో అనే ఒక మాట రాస్తుంది. అయితే ఈ పట్టుదల యొక్క అర్థము ఏమిటి అని అంటే, ఈ పట్టుదల యొక్క అర్థం ఏమిటి అంటే ఇంగ్లీష్ లో రాస్తుందంటే పర్సివరెన్స్, అంటే పర్సివియర్ ఇన్ ప్రేయర్. అంటే అంటే పర్సివియర్ అని అంటే ఏ ప్రార్థన విషయంలో, ఏ ప్రార్థన విజ్ఞాపనతో నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావో, ప్రభు ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనకి ఉత్తరం ఇచ్చే వరకు, అంటే నీ శరీరంలో గాని, నీ యొక్క మనసులో గాని, నీ ప్రాణంలో గాని, నీ జీవితంలో గాని ఆ ప్రార్థన విజ్ఞాపనకి ఉత్తరము వచ్చేంత వరకు కూడా నువ్వు దేవుని సన్నిధిని విడవకూడదు. అంటే మనము మనం దేవుని సన్నిధిని విడుస్తున్నామనంటే ఎక్కడో మనం నిరాశ చెందాము. ఎక్కడో మనం నిరాశ చెందాము, లేకపోతే మనం ఎక్కడో దేవుని మనం ఇంకా ఒక లోతుగా మనం నమ్ముకోలేదేమో, లేక మన పరిస్థితుల్ని మనం చూసి మనం నిరాశ చెంది అనుమానించి మనం ప్రభువుని ఆ ఆ విషయంలో, ఆ యొక్క ప్రార్థన ఆ విషయంలో మనం ఒకవేళ మనం ఒకవేళ విడిచి కూడా పెట్టొచ్చు. ఇది జరగదులే, ఇది నా వల్ల కాదులే, ఇక నేను ప్రార్థన చేయలేనులే, ప్రభు బహుశా ఈ పని నా జీవితంలో చెయ్యరులే, దేవుడు నన్ను అంతగా ప్రేమించట్లేదులే, ఇక నా నా మీద ఉన్న అభిషేకం ఇది చాలదులే, ఇది నా వల్ల కాదులే, ఇక నేను ప్రార్థన చేయటం అంత అంత మంచిది కాదేమో, ఇంకెవరినో అడుగుదాం ప్రార్థన చేయడానికి. అంటే మనం అడగాలి. మనం ప్రార్థన విజ్ఞాపన అన్నది మనం సంఘానికి ఇవ్వాలి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే మన కోసం బహుభారం కలిగి ప్రార్థన చేస్తుంటారో వారికి మనం మన ప్రార్థన విజ్ఞాపన ఇస్తాం. కానీ ఒక విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం పెట్టిన ప్రార్థన అది తప్పకుండా దేవుడు దానికి ఉత్తరాన్ని ఇస్తాడు అనే ఒక నమ్మకం అన్నది అది ఎప్పుడు కూడా బలహీన పడకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా బలహీన పడకూడదు. ఆమేన్. సో మనకి సహనం అన్నది చాలా ప్రాముఖ్యం. మనకి సహనం అన్నది చాలా ప్రాముఖ్యం. అయితే ఈ యొక్క ప్రార్థన విషయంలో మనం చూస్తున్న రెండు మాటలు, ఒకటి మెలకువ, రెండు పట్టుదల. ఆమె అయితే అయితే ప్రార్థన ఇక్కడ కేవలం తన కోసం మాత్రమే చేసుకోకుండా, ఇక 19వ వచనంలో చూడండి, మరియు నేను దేని నిమిత్తము రాయబారినే సంఖ్యలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాన్ని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. నా నిమిత్తము అంటే ఒకవేళ మనం స్వార్థపరులు అనుకోండి, మనం స్వార్థపరులు అయితే గనక మన గురించి ఎక్కువగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అయితే మనం నిస్వార్థ పరులుగా మనం మార్చబడాలి. మనం ఎలా మార్చబడతాం? క్రీస్తు యొక్క మరి బలిదానం, మరి శిలువ మీద ఆయన చేసిన బలిదానాన్ని చూడండి. ఆయన ఆయన కోసం చనిపోలేదు కానీ, ఎందుకంటే ఆయనలో ఎటువంటి పాపమే లేదు కదా, ఆయన కోసం చనిపోలేదు కానీ మన కోసం, యావత్తు మానవ జాతి కోసం ఆయన మరణించారు. మనం మరణించాల్సిన స్థానంలో ఆయన మరణించారు. అది ఒక నిస్వార్థమైన ప్రేమ. అది అగాపే ప్రేమ. దేవుని ప్రేమ నిస్వార్థమైనది, ఎటువంటి షరతులు లేనిది, అది ఓడిపోనిది, అది నిందారహితమైనది, నిష్కలంకమైనది, అది మారని ప్రేమ అది. హల్లెలూయా. అయితే ఈ ప్రేమేనండి, దేవుని యొక్క ప్రేమ మనలో, మన పాత్రలో, మన హృదయములో నింపబడిన తండ్రి యొక్క ప్రేమ అన్నదే ఈ ఇతరుల కొరకు, మన పాస్టర్ గారి కొరకు కైనా, మన పాస్టర్ గారి కొరకైనా, వారి పిల్లల కోసమైనా, వాళ్ళ కుటుంబం కోసమైనా, అయితే సంఘానికి వస్తున్న విశ్వాసుల కోసమైనా, మనం మనల్ని ఏ సంఘంలో ప్రభు జతపరిచారో ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల కోసమైనా మనం ప్రతి దినము కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? మన కుటుంబీకులు, మన అన్న తమ్ముళ్ళ కోసం ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం అని అంటే, అక్కడ అగాపే ప్రేమ.
మనం స్- మన జీవితంలో ప్రభు కార్యం చేస్తున్నారు. అయితే అది ప్రార్థనా పూర్వకంగా జరుగుతా ఉంది. అయితే ఎదుటివాని జీవితంలో కూడా ప్రభు యొక్క కార్యాలు జరగాలి. దానికి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ ప్రభు కార్యాలు ఉంటాయి. ఎక్కడైతే ప్రార్థన ఉండదో అక్కడ ప్రభు కార్యాలు ఉండట్లేదు. ఎందుకనంటే అక్కడ ప్రభు కార్యం చేయట్లేదని కాదు, కానీ ప్రభు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అడుగుడి మీకు ఇవ్వబడను. ఆమె మనం అడగట్లేదు గనక మనకి ఇవ్వబడలేదు. మనం అడిగితే గనక ఇచ్చువాడై ఉన్నాడు దేవుడు. మరి మనం అడగట్లేదు గనక అక్కడ అక్కడ దేవుని కార్యాలు అనేది జరగట్లేదు. అంటే దేవుని కార్యాలు జరగాలి అంటే మటుకు ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకని ఇక్కడ పౌలు చూడండి, ఎంత గొప్ప మర్మాలు పౌలుకున్నాయో, ఎంత గొప్ప పరిచర్య పౌలుకున్నదో. అయితే పౌలు ఒక్కడే పరిచర్య చేయలేని పరిస్థితి. చూసారా ఇక్కడ? పౌలు ఒక్కడే ఇక్కడ ఇక్కడ పరిచర్య చేయలేని పరిస్థితి. అయితే పౌలు ద్వారా మరి గొప్ప పరిచర్య జరగాలి అంటే గనక చూడండి, దేవుని వాక్ శక్తి అతని నోట్లో ఉండాలన్నా, సో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత అతని ద్వారా ప్రకటించబడాలన్నా, గొప్ప పరిచర్య చేయాలంటే కూడా ప్రార్థన అవసరము అన్నది పౌలుకు అర్థమైంది. అందుకని పౌలు, అపోస్తలుడైన పౌలు మరి దైవదాసుడు, అద్భుతంగా ఆశ్చర్యకరంగా వాడబడే కేవలం ఒక చిన్న ప్రదేశంలో కాదండి, యావత్ ఖండాల్లో, అనేకమైన దేశాల్లో వాడబడుతున్న మరి దైవజనుడు మరి ఎంత దీనముతో చూడండి, ఎంత దీనముగా మరి విశ్వాసుల గురించి, అంటే విశ్వాసులను అడుగుతున్నాడు అనమాట, నా గురించి మీరు ప్రార్థన చేయండి అని. ఆమేన్, హల్లెలూయా. అయితే చాలా మంది మరి దైవజనులు, మరి దైవదాసులు, వారి యొక్క పరిచర్య మరి చాలా విస్తారంగా ఉంటున్న ఆ సమయాల్లో వారిలో ఒక చిన్నపాటి గర్వము కూడా ఒకరు కనబడవచ్చు. అది ఎట్లాగంటే, మనం అడిగితే గనక చిన్నతనంగా ఉంటదేమో. మనం ఒక మన ఒక స్త్రీని గాని, లేకపోతే ఒక సిస్టర్ని, ఒక బ్రదర్ని నా గురించి ప్రార్థన చేయండి అని అంటే, ఏదైనా చిన్నతనంగా, లేకపోతే నేను వాళ్ళ మీద ఆధారపడుతున్నానా అని అనుకుంటారేమో అని చెప్పరు. కానీ పౌలు చూడండి, అపోస్తలుడైన పౌలు మరి ప్రతి విశ్వాసికి ఒక విన్నపాన్ని ఇస్తున్నాడు. అయ్యా, మీరు నా గురించి కూడా ప్రార్థన చేయండి. మీరు మీ గురించి ప్రార్థన చేసుకుంటున్నారు. మీ యొక్క సంఘం గురించి, సంఘంలో ఉన్న విశ్వాసం గురించి ప్రార్థన చేసుకుంటున్నారు. చాలా సంతోషం. అయితే నా గురించి మీరు ఎలా చేయాలంటే పట్టుదలతో చేయండి, మెలకువగా చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఇట్లాగా మన కోసం నా ప్రార్థన ఏంటంటే, నా కోసం లేకపోతే నా ప్రార్థన మీకోసం కూడా, మీకోసం, మీ యొక్క కుటుంబం కోసం ఒక్కళ్ళన్నా సరే, లేకపోతే ఒక కుటుంబం అన్నా సరే, అనేక మంది ఉంటే చాలా సంతోషం. చాలా సంతోషం. మన గురించి ఒక భారంగా, ఆ, మెలకువతో, పట్టుదలతోనంటే అసలు ఇక ఇక కన్నీరే. ఆమె నా ప్రార్థనలో ఇక దేవుని యొక్క ప్రేమ, కరుణ, కన్నీరే ఇంకా. ఆమె అటువంటి ప్రార్థన యోధులు, నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కళ్ళన్నా ఒక్కళ్ళన్నా నీకు కనబడాలని, ఒక్కళ్ళతో అన్నా సరే, అంటే ఒక్కళ్ళ ద్వారా, ఒక్క వ్యక్తి ద్వారా అయినా సరే అటువంటి ప్రార్థన జరగాలన్నది మనం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అంటే మన కోసం ప్రార్థన చేస్తారు, కానీ పట్టుదలతో ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ప్రార్థన చేస్తారు కానీ మెలకువగా, అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి, ఆ, అంటే కనిపెట్టి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తి పట్ల, ఈ యొక్క తమ్ముడు పట్ల, ఈ అన్న పట్ల, ఈ పాస్టర్ గారి పట్ల, వారి కుటుంబం పట్ల ప్రభు ఏం మాట్లాడుతున్నారని అని ఒక పట్టుదలతో దేవుని సన్నిధిలో సహనముతో దేవుడు మాట్లాడేదాకా ఆగి, దేవుని మాటలు, స్వరాల్ని వినాలి నేను. ఆయన ఉద్దేశం ఏంటి ఈ యొక్క దైవజనుడి జీవితం పట్ల, ఆయన ఏం చేయబోతున్నాడు, ప్రభువా నాకు మీరు తెలియపరచండి, ప్రభువా నాయనా నీ బిడ్డని ప్రభువా వాడుకో ప్రభువా అని ప్రతి రోజు కూడా మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ అందరూ అంటే ఎవరైతే మీకోసం ప్రార్థన చేస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం అన్నవాళ్ళు బహుశా మన గురించి ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండకపోవచ్చు. లేకపోతే ఒక చిన్నపాటి ప్రార్థన, ఏదో ఒక పైన ఒక ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండొచ్చేమో గాని, కానీ పట్టుదలతో, మెలకువగా ఉండి మన కోసం ప్రతి రోజు కూడా ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. అంటే ఎందుకు అని అంటే వాళ్ళల్లో దేవుడిచ్చిన ఆ ఆ యొక్క భారము, ఆ యొక్క బాధ్యతతో ప్రార్థన చేసేవాళ్ళు మరి నా అనుభవంలో చూసినట్లయితే చాలా తక్కువ మంది ఉంటారు. నేను అందుకని
నా యొక్క ప్రార్థన విజ్ఞాపనని అందరికీ నేను పంచుకోను. నేను ఎక్కడో ఒక చోట, లేకపోతే ఒక వ్యక్తికి నేను పంచుకుంటూ ఉంటాను. లేకపోతే ఎందుకు అనంటే మన ప్రార్థన విజ్ఞాపనలు మనం ఒక చోట ఎక్కడైనా ఇచ్చినా సరే, మనం ఒకరికి చెప్పినా సరే, బహుశా వాళ్ళు ప్రార్థన చేస్తారో చే చేయరో మనకు తెలియదు. వాళ్ళైతే చేస్తామంటారు కానీ మరి ఎటువంటి మరి దేవుడి నుంచి ఒక వాక్యమో, లేకపోతే దేవుడి నుంచి ఒక ఉత్తరమో, మనతో మళ్ళీ మాట్లాడే ఒక పరిస్థితి అనేది ఒకవేళ గనక లేకపోతే గనక వాళ్ళు వాళ్ళు చేసుండొచ్చు. నాకైతే మరి తెలియదు కానీ, కానీ చాలా వరకు అయితే మటుకు నా యొక్క ఇది నా వ్యక్తిగతమైన విషయాలు. నా యొక్క ప్రార్థన విజ్ఞాపనల మటుకు నేను చాలా తక్కువ మందికి, చాలా ఒకళ్ళకో ఇద్దరికో లేకపోతే ముగ్గురికో అంతవరకే, దాదాపు వాళ్ళ వరకే ఎందుకు నేను పరిమితం చేసుకుంటున్నానంటే, వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారన్న ఒక నిశ్చయత నాలో ఉంది కాబట్టి వాళ్ళకి మనం షేర్ చేయొచ్చు అనమాట. అయితే అట్లాగే మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క ప్రార్థన విజ్ఞాపనని షేర్ చేస్తూ ఉన్నారు. అది చెప్తున్నారు అనమాట. దేవుని పరిచర్య నా ద్వారా ఎక్కడ ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళడానికి, దేవుని స్వార్థని, అది కూడా ఆయన యొక్క మర్మాన్ని ఆయన అంటే దేవాతి దేవుడు మరి అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన యొక్క మర్మాన్ని, అదే మర్మంలో అంటే ఆ మర్మంలో ఎటువంటి ఒక ఒక కలితము లేకపోతే ఒక మలినం లేకుండా, అదే మర్మం మరి ఆత్మానుసారమైన మాటలతో మరి అనేకులకి అది ప్రకటించడానికి, అంటే మానవుని యొక్క ఆలోచనలు గనక దేవుని వాక్యానికితో గనక జోడిస్తే మళ్ళీ అది అబద్ధం అయిపోద్ది. సో కాబట్టి ఆత్మలో దేవుడు ఏదైతే గనక మాట్లాడాడో, ఏ మర్మంతో అయితే ప్రభు వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నారో అదే మర్మాన్ని మాట్లాడాలి. ఒకవేళ మన మనసులో నుంచి వస్తున్న మన జ్ఞానము, మన బుద్ధి యొక్క మాటలు గనక కలిస్తే చివరికి అది మలినమైన వాక్యముగా మారుతుంది. అది కలుషితమైన వాక్యముగా మారిపోద్ది. అక్కడ ఒక మిక్సింగ్ జరుగుతుంది అనమాట. సో మిక్సింగ్ అంటే ఆత్మలో నుంచి మన మనసులో నుంచి రెండు మిక్స్ అయ్యి బయటకు వస్తే ఎట్లుంటదంటే, అక్కడ ఆ యొక్క కలుషితమైన వాక్యం అది ఒక మల్లంతో ఉన్న వాక్యం, అది ఒక శుద్ధమైన వాక్యము కాదు, శుద్ధమైన పాలు కాదు అవి. సో మరి అటువంటి వాక్యాన్ని మరి దైవజనుడిగా మరి మరి మీరైనా నేనైనా సరే మరి పుల్పిట్ మీద నుంచొని మాట్లాడుతున్నామనంటే ఆత్మానుసారమైన మాటలే మనం మాట్లాడాలి. ఆమె ఎందుకంటే ఎందుకంటే దేవుని మాటల్లో ఎక్కడ కూడా కలుషితం ఉండకూడదు, ఎక్కడ కూడా మలినం ఉండకూడదు, ఎక్కడ కూడా మన మనసు ఆలోచనలు ఉండకూడదు, మన అనుభవాల్ని జోడించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని దేవుడు చెప్పినట్టుగానే మాట్లాడాలి. ఆమె మరి అటువంటి ఒక పర్ఫెక్షన్, ఒక పరిపక్వతగా, ఒక సంపూర్ణమైన దేవుని వాక్యాన్ని, ఒక శుద్ధమైన దేవుని వాక్యాన్ని, పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని, శుద్ధమైన పాలని మనము విశ్వాసులకి అందజేయాలి అంటే గనక దైవజనుడి కోసం మనం గట్టిగా ప్రార్థన చేయాల్సిన వారిగా ఉన్నాం. సో ఇది నా యొక్క పర్సనల్ విన్నపం అన్నమాట. నా గురించి కూడా, నా యొక్క కుటుంబం గురించి కూడా, మరి మా యొక్క పిల్లల గురించి కూడా, మరి ఎక్కడైతే మేము పరిచయం చేస్తున్నాం, మేము దేవుని పరిచయం చేస్తూ ఉన్నాము, మన దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాము, అక్కడ నిందారహితమైన పరిచర్య జరుగులాగున, ఒక నిష్కలంకమైన పరిచర్య జరుగులాగున, ఎటువంటి కలుషితము లేని వాక్యము బోధించులాగున, ఎటువంటి మలినము లేని వాక్యాన్ని బోధించులాగున, మా మనసుల నుంచి వస్తున్న ఆలోచనలు, మేము అనుభవించిన అనుభవాల్ని జోడించకుండా దేవుని వాక్యాన్ని వాక్యానుసారంగానే, ఆత్మానుసారంగానే, కేవలము ఆయన మాటలు మాత్రమే మాట్లాడు వారిగా, అంటే ఎస్డి అని అంటారు. మేము ఎంబీబీఎస్ చదువుకుంటున్న సమయాల్లో ఎస్డి చెప్పు అని అంటారు అనమాట. ఎస్డి అంటే సెల్ఫ్ డబ్బా అంటాడు. మా సీనియర్స్ చెప్తారనమాట, నీ గురించి ఎస్డి చెప్పు, నీ ఎస్డి అంటే సెల్ఫ్ డబ్బా చెప్పు అంటే, నేను పెద్ద తోపుని, నేను గొప్పవాడిని, నేను అలాగా ఇలాగా అని అనేక విషయాలు చెప్పమంటారు అనమాట. అలాగ ర్యాగింగ్ చేస్తున్నప్పుడు అలాగే చెప్పమన్నారు. సో అది వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అనమాట. చాలా మంది సీనియర్స్ ఉంటారు సార్, నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు. అంటే నేను ఎంత గొప్పవాడినో చెప్పమంటారు, అంటే నేను గొప్పవాడిని కాదు కానీ వాళ్ళు చెప్పమంటారు అనమాట, నువ్వు గొప్పవాడిగా చెప్పు అని అంటారు అనమాట. అట్లాగా అట్లా పుల్పిట్ మీద కూడా మన గొప్పతనం చెప్పుకునే పరిస్థితి అనమాట. ఇదిగో నేను అక్కడికి, నేను ఇలాగా, నా ఇంట్లో వాళ్ళు ఇలాగా, నేను అలాగా. మనం ఎంత మన గురించి మనం చెప్పుకుంటున్నామో, మనం ఎంత ఎస్డి కొట్టుకుంటున్నామో, ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నామో, అంతగా అంతగా ఏంటంటే మనల్ని మనమే
మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం మనం గొప్పవాళ్ళమని. కానీ విషయం ఏంటంటే మనం మట్టిలో నుంచే వచ్చాం, మట్టిలోకి వెళ్ళిపోయే వాళ్ళమే. మానవులుగా మనం ఏది కూడా చేయలేం. దేవునికి వేరుగా మనం ఏది కూడా చేయలేం. ఆయన ఆయన కృప వలనే ఈ రోజు మనం ఇలాగా ఉన్నాం. మనం ఏమిటి అని అంటే ఐఆమ్ వాట్ ఐఆమ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే, నా ఆత్మీయ స్థితి ఇలా ఉన్నది అని అంటే, ఈ రోజు నా దేవుని పరిచయలో ఇలా ఉన్నామంటే, ఈ రోజు ఒక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ అన్ని విషయాల్లో ఒక ఒక సాక్ష్యకరంగా ఉన్నాము అని అంటే ఇది కేవలము దేవుని యొక్క కృప, 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 కృప తప్పితే ఏది లేదన్నమాట. ఈ రోజు నాలో ఏదైనా మంచితనం ఉందంటే ఆయన ఇచ్చిందే. ఈ రోజు నా జీవితంలో ఏదైనా ఉద్యోగం ఉందా, ఈ రోజు నా జీవితంలో నా అవసరాలు తీర్చబడుతున్నాయి అంటే అన్ని కూడా ఆయన ఇచ్చిందే. అన్ని కూడా ఆయన ఆయన మన చేతికి ఇచ్చిందే. ఈరోజు వాక్యం చెప్తూ ఉన్నామా, ఇది కూడా ఆయన వాక్ శక్తి ఆయన ఇచ్చిందే. మన మన ఆత్మలో మర్మం ఇచ్చింది ఆయనే. మన మన మనసుల్లో అర్థమయ్యే రీతిగా ఆ యొక్క మర్మాన్ని అర్థమయ్యే రీతిగా చేసింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. మన నోట్లో మాటలు పెట్టేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఎంతగా వాక్యం చెప్తున్నామంటే ఇది కూడా అంతా కూడా దేవుని యొక్క కృప, 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 కృప. ఈ రోజున కొంతమందికి మనం ఉపయోగపడుతున్నామంటే అది కూడా దేవుని కృపే. అంతా కూడా దేవుని కార్యాలు మన జీవితంలో జరిగినాయి కాబట్టి ఎక్కడ కూడా మనలో అహంభావాలు కానీ లేదా గర్వం కానీ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నాది కాదు, ఈ పరిచర్య నాది కాదు, దేవుంది. సంఘం నాది కాదు, దేవుంది. మనుషులు నా వాళ్ళు కాదు, దేవుని. ఆయన కొనుక్కున్నారు. ఆయన యేసు ప్రభు ఆయన యొక్క రక్తము ద్వారా మ్, మనల్ని మనందరినీ ఆయనే కొనుక్కున్నారు. ప్రతి విశ్వాసం ఆయనే కొనుక్కున్నారు. సంఘం మీద నాకు అధికారం ఉందా? లేదు, ఆయనకు అధికారం ఉంది. ఆయన కిందగా, ఆయనకి సేవకునిగా, ఆయన చెప్పినట్టుగా, ఆయన అడోనైగా, మాస్టర్గా, ఓనర్గా, నా జీవితానికి ఓనర్గా, నా ప్రాపర్టీ అంతా ఆయనదే. నా జీవితము, నా కుటుంబము, నా పిల్లల జీవితాలన్నీ కూడా ఆయనవి, ఆయన చేతుల్లో ఉన్నాయి. సో కాబట్టి నేను ఆయనకు వేరుగా నేనేమి చేయలేను. అయితే ఆయన కార్యాలు జరగాలంటే నా గురించి కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును. అయితే మనం అడిగితే గనక మనకి ఇవ్వబడతా ఉంటది. మనకు అభిషేకం గాని, మన మీద అభిషేకం గాని, మనకి వాక్శక్తి గాని, మన ప్రత్యక్షతలు గాని, దేవుని కార్యాలు గాని, ఆశ్చర్య కార్యాలు గాని, ఆ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో లూదియా యొక్క హృదయాన్ని ఎలాగైతే దేవుడు తెరిచాడో, మరి వాళ్ళ జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలి అంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రార్థన చేయాలి. సో అన్నది ప్రార్థన అన్నది దేవుణ్ణి, అంటే ఏంటంటే పరలోకాన్ని భూమి మీదకి తీసుకొచ్చేది ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. అయితే కేవలం మన కోసం ప్రార్థన చేయటం కాదు. ఎందుకంటే సైన్యములో మీరు నేను ఒక్కళ్ళే మాత్రం లేవులేండి. అంటే మీరు నేను ఒక్కళ్ళమే మాత్రమే లేము, సైన్యములో మనందరం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా మరి ఆ ప్రాంతంలో దేవుని యొక్క రాజ్య విస్తరణ జరగడానికి, అంధకార రాజ్యం నష్టమైపోవడానికి, మరి దేవుని రాజ్యం అనేది విస్తరించబడాలి అంటే గనక మరి అక్కడ ఏం జరగాలంటే అక్కడ యుద్ధము అంటే ఏంటంటే ప్రార్థన యోధులు యుద్ధము చేస్తూ ఉంటే, అలాగే ప్రార్థనలో యుద్ధము చేస్తూ ఉంటే, అలాగే అక్కడ దేవుని రాజ్యం అనేది విస్తరించబడుతూ ఉంటది. మరి వాళ్ళందరూ కూడా మరి సంరక్షణలుగా ఉండాలి. వారందరు విశ్వాసులు కూడా మరి సంఘంలోకి వస్తున్న ప్రతి విశ్వాసి కుటుంబం గురించి, మరి సంఘ కాపరి, మరి అక్కడ ఉన్న ప్రార్థన యోధులు, అయితే విశ్వాసులు ప్రార్థన యోధులుగా మార్చబడుతూ ప్రార్థన, 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 దేవుని కార్యాలు చూడాలంటే సంరక్షణ, దేవుని యొక్క మరి మనము ఆయన వారంగా ఉన్న మన అవసరాలు తీర్చేది కూడా ఆయనే. ఆయనే మన యొక్క సంరక్షణ. వీఆర్ గాడ్స్ పొజిషన్. గాడ్ గాడ్స్ ప్రొవిజన్ విల్ కమ్ టు అస్. గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బి ఆల్ అరౌండ్ అస్. ఆమేన్, హల్లెలూయా. సంఘంలోకి ఎందుకు వస్తున్నారండి? మరి జనాలు కానీ విశ్వాసులు ఎందుకు వస్తున్నారంటే సంఘంలోకి? ఆమేన్, హల్లెలూయా. సంఘంలోకి ఎందుకు వస్తున్నారు అని అంటే వాళ్ళ జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలి అంటే, వాళ్ళ జీవితాల్లో దేవుని కార్యాలు చూడడానికి వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే దేవునికి వెలుపలగా వాళ్ళ కార్యాలు చూస్తున్నారు కానీ, వాళ్ళ అంటే ఈవెన్ అపవాది కార్యాలు చూస్తున్నారు కానీ దేవుని సంఘంలో మటుకు దేవుని కార్యాలు చూడడానికి వస్తున్నారు. కానీ అక్కడ కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే, ఎందుకు సంఘములో కార్యాలు జరగట్లేదు, ఎందుకు ఎందుకు సంఘంలో అవసరాలు తీర్చబట్లేదు అని అంటే, అక్కడ ప్రార్థన అనేది కొరతగా ఉంది. ప్రార్థన అనేది కొరతగా ఉంది. ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు ఉంటాయి. ఏ సంఘములో అయితే ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఏ దైవజనుని జీవితం పట్ల ప్రార్థన ఎక్కువగా జరుగుతూ ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు అమితంగా జరుగుతూ ఉంటాయి. ఆమేన్. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనమాట. దాని గురించి 20 వచనం, దాన్ని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో. ఆమేన్, హల్లెలూయా. ధైర్యము చూడండి, అంతరంగంలో ధైర్యం ఉండాలి.
మాట్లాడుట, ఆ యొక్క ఆ యొక్క మాటలో దేవుని యొక్క వాక్శక్తి ఉండాలి, దేవుని యొక్క ప్రత్యక్షత ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. దానికి దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. సో దానికి సంబంధించిన మరి ఇంత గొప్ప కార్యం మరి జరగడానికి దైవజనుడి ద్వారా గాని, అయితే మీ ద్వారా, నా ద్వారా, ప్రతి ఒక విశ్వాసి ద్వారా దేవుని యొక్క కార్యాలు జరగాలి అంటే గనక ప్రార్థన. అది కూడా ఎలాగండి? అది పట్టుదలతో ప్రార్థన, అది మెలకువతో ఉన్న ప్రార్థన. ఆమేన్ హల్లెలూయా. అది మెలకువతో ఉన్న ప్రార్థన. అయితే విశ్వాస సహితమైన ప్రార్థనలు అన్నమాట మన నోటి ద్వారా మనం చేస్తూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. చూద్దామండి ఎఫెసీయులు 1వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము మన 15, 16 కూడా చూద్దాం. అయితే పౌలు మరి దైవజనుడు, సో మరి అపోసరుడైన పౌలు, అతని యొక్క ప్రార్థనా జీవితము ఎలా ఉంది ఇక మనం నేర్చుకుందాం. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమె మానక అంటే విశ్వాసుల జీవితాల పట్ల ఒక బాధ్యత కలిగిన ప్రార్థనా యోధుడండి పౌలు. ఆమె విశ్వాసుల పట్ల ఎవరినైతే దేవుడు మరి అపోస్తున్న పౌలుకి అప్పగిస్తున్నాడో ప్రార్థనలో, ఎవరినైతే మరి అపోస్తలుల పౌలుకి ఒక పరిచయం చేయిస్తున్నారో ప్రభు, వారి పట్ల ఒక బాధ్యత కలిగి ప్రార్థన చేసే ప్రార్థన వీరుడండి అపోస్తున్న పౌలు. అంటే దేవుని సన్నిధిలోనంట మానక, దేవుని సన్నిధిలో మానక అంటే ఇది ప్రతిరోజు అతని యొక్క మరి అపోస్తున్న పౌలు యొక్క ఆత్మీయ జీవితంలో ఒక భాగమైపోయింది. ఇతరుల కోసం ప్రార్థన చేయటం, విశ్వాసుల కోసం ప్రార్థన చేయటం, మరి పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయటం. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో మరి దేవుని కార్యాలు జరగాలి అంటే మధ్యస్థంగా ప్రార్థన చేసే ఒక యోధుడు అవసరమే. ఆమేన్ హల్లెలూయా. మరి నేనైతే, ఇది నా యొక్క వ్యక్తిగతమైన విషయం, నేనైతే ఎటువంటి సంఘంలో నేను ఉంటానంటే, నేను ఎటువంటి సంఘంలో ఉంటానంటే ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారు కానీ, ఆ సంఘంలో ఉన్న పాస్టర్మ గారు కానీ, వాళ్ళ కుటుంబము కానీ, ఆ సంఘంలో ఉన్న మరి ప్రార్థన యోధులు కానీ నా కోసం నా కోసం విశ్వసనీయంగా, నమ్మకంగా ప్రార్థన చేసేవాళ్ళు, నా పట్ల భారము, నా పట్ల బాధ్యత అనేది వాళ్ళు తీసుకున్నారు. దేవుని సన్నిధిలో నా కోసం మధ్యస్థంగా, నా కుటుంబం కోసం మధ్యస్థంగా ప్రార్థన చేసే వాళ్ళ అటువంటి సంఘములో అటువంటి సంఘములో నేను కూడా పాలిభాగస్తున్నై. ఎందుకంటే నా ఆత్మీయ జీవితంలో దేవుని కార్యాలు మనం చూడాలి. దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆయన యొక్క వాగ్దానాలు మన జీవితాల్లో, కుటుంబాల్లో, పిల్లల జీవితాల్లో చూడాలి. ఒక పరిశుద్ధమైన వాతావరణం అన్నది సంఘములో ఉండాలి. ఒక పరిశుద్ధమైన వాతావరణం అన్నది దేవుని సంఘములో ఉండాలి. హల్లెలూయా. ఎక్కడైతే ప్రార్థన ధూపము వలె అక్కడ అక్కడ దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటుందో, ధూపం అంతా కూడా, ధూపం అంటే దేవుని సన్నిధి, ధూపం అంతా కూడా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఆ సంఘం అంతా కూడా నింపబడి ఉంది. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధి, తండ్రి సన్నిధి మనము అనుభవించాలి. దేవుని సన్నిధిలో మన మన యొక్క ఆత్మ ఇంకా 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 బలోపేతంగా, ఒక బలవంతునిగా మార్చబడుతూ ఉండాలి. మన మనసులో సమాధానం ఉండాలి. మన శరీరంలో ఆ దేవుని యొక్క కార్యాలు అంటే స్వస్థతలు, విడుదలను మనం చూడాలి. ఆమేన్. స్వస్థతలు, విడుదల తప్పకుండా మనం చూడాలి. దేవుని శక్తి అనేది మనం అనుభవించాలి. ఆమెన్. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉంటుందో అక్కడ, ఆమెన్, ఆ సమూహాల్లో, ఆ యొక్క సహవాసాల్లో మనం ఉంటూ ఉంటే మన జీవితాలు కూడా మార్చబడుతూ ఉంటాయి. మన యొక్క మన యొక్క కుటుంబ పరిస్థితులు మార్చబడుతూ ఉంటాయి. హల్లెలూయా. సో కాబట్టి అటువంటి సహవాసాలు అటువంటి సహవాసాలు మీ మధ్యలో, నా మధ్యలో, మనందరి మధ్యలో లేపబడు రీతిగా మనం ప్రార్థన చేయాలి. ప్రభు అటువంటి సేవకుల్ని లేవనెత్తండి. ప్రభు మీ ఆత్మ ద్వారా ప్రభు నడిపించే, అయ్యా నాన్న, నడిచే సేవకులు కావాలి ప్రభు. నిరంతరము ప్రార్థన చేసే సేవకులు మాకు కావాలి నాయన. ప్రభు అటువంటి సేవకుల్ని మా మధ్యలోకి పంపించండి ప్రభువా. నాయన మా జీవితాలు, మా కుటుంబాల్ని మార్చండి నాయన. ప్రభు మంచి సహవాసాల్లో మమ్మల్ని ఉంచండి. మనం ప్రార్థన చేసుకోవాలి తప్పకుండా.
మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నాయన మాకు మాకు యుక్తమైన, యోగ్యమైన, పరిశుద్ధమైన, ఆత్మానుసారమైన అయా సహవాసం మాకు కావాలి. వాక్యానుసారమైన సహవాసం కావాలి. ఎటువంటి కలుషితము లేని వాక్యానుసారమైన సహవాసాలు మాకు కావాలి ప్రభువా. ఆత్మ సంబంధిగా ఉండే సహవాసాలు మాకు కావాలి ప్రభువా. మనం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటే మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూసారా? అయితే అపోస్తున్న పౌలు ఒక బాధ్యత తీసుకున్నాడు. అంటే ఆత్మీయుడు ఎప్పుడు కూడా బాధ్యతలు తీసుకుంటూ ఉంటాడు. ఆత్మీయుడు ఎప్పుడు కూడా బాధ్యతలు తీసుకుంటాడు. ఒక బాధ్యత లేనివాడిగా ఉండడండి. ఒక ఆత్మీయ జీవితంలో మనం చూసినట్లయితే అది పరిశుద్ధాత్మ దేవునితో వాక్యానుసారంగా నడుస్తున్న ఏ విశ్వాస అయినా సరే బాధ్యత లేదు సంఘములో అనేది ఉండదండి. ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క దేవుని యొక్క బాధ్యత ఉన్నది. మనకు ఒక స్థానం ఇచ్చారు అంటే దాంతో పాటు బాధ్యత కూడా వచ్చేసింది. మన మన ఒక కుటుంబంలో కుమారునిగా ఉన్నామంటే దానితో ఒక బాధ్యత కూడా మనకి జతపరచబడింది. ఆమె అయితే మీరు గాని నేను గాని మరి యేసుప్రభు యొక్క శరీరంలో భాగస్థులంగా మనం దేవుడు చేశాడు కదా, మనకు ఒక స్థానం ఇచ్చాడు, నీతిమంతుని యొక్క స్థానం ఇచ్చాడు, దేవుని కుమారుని యొక్క స్థానం ఇచ్చాడు కాబట్టి మనకి బాధ్యత కూడా అప్పగించాడు. సంఘములో నీకు ఒక బాధ్యత ఉంది. అదేమిటి అంటే ప్రార్థనా యోధుడు నువ్వు. ఆమె చెప్పు. హల్లెలూయా. ప్రతి విశ్వాసి ప్రార్థనా యోధుడే. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా విశ్వాసి పట్ల రాసిన మాటలే. సో విశ్వాసి పట్ల రాసిన మాటలే ఇవి. అయితే నీవు ప్రార్థన యోధుడివే. నీవు కేవలము నీ కోసం మాత్రమే కాకుండా నీ తోటి వాని కోసం, అయితే సంఘంలో వస్తున్న యొక్క విశ్వాసుని కోసం, ముఖ్యంగా మరి దైవజనుని కోసం మీరు ప్రార్థన చేయాల్సిన వారంగా ఉన్నారు మీరు. ఆమె అయితే దైవజనుడు కూడా, అయితే అయితే సంఘ కాపరి కూడా, మరి వారి కుటుంబం కూడా, మరి వారితో పాటు ఉన్న ఒక ముఖ్యమైన మరి మరి పెద్దలు కావచ్చు, మరి ఎల్డర్స్ కావచ్చు, లేకపోతే మరి ఆ టీంలో ఉన్న లీడర్స్ కావచ్చు, మరి వాళ్ళందరూ కూడా మీ పట్ల అంటే నా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసుని పట్ల ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. ఆమె హల్లెలూయా. ఎందుకంటే దేవుని కార్యాలు చూడాలంటే గనక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకని ఎఫెసీలు 6:18 చెప్తున్నారు అనమాట. 6:18లో మాట్లాడుతున్నారు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను, చూసారా? ప్రతి విధమైన ప్రార్థన అని అంటే ప్రార్థనలో కూడా కొన్ని విధాలు ఉన్నాయనండి. అంటే దేర్ ఆర్ సమ్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్. అవునండి. ప్రార్థనలో కూడా కొన్ని విధాలు ఉన్నాయి. అంటే విజ్ఞాపన ప్రార్థన, దేవుని సన్నిధిలో ఒక విజ్ఞాపన, ఒక రిక్వెస్ట్, ఒక పిటిషన్. మధ్యస్థ ప్రార్థన, ఇ- 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 ఇతరుల కోసం చేసే ప్రార్థన ఉంటుంది. అది మధ్యస్థ ప్రార్థన. అయితే మరి ఘోషించే ప్రార్థన, ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఎ కమాండింగ్ ఆర్ అదర్వైజ్ ఒక డిక్రీయింగ్ ప్రేయర్. అంటే ఘోషించే ప్రార్థన అని అంటే ఆ ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రభు మన నోట్లో కొన్ని మాటలు పెడుతూ ఉంటే, యేసు ప్రభు నామం పేరట ఇక్కడి నుంచి, నా ఇంటి నుంచి ఈ దురాత్మ శక్తి వెళ్ళిపోవును గాక. ఇదేంటండి? ఇది ఘోషించే ప్రార్థన. ఇట్ ఈస్ ఎ కమాండింగ్ ప్రేయర్. అయితే ఇక ఒక్కొక్కసారి కన్నీటి ప్రార్థన వస్తా ఉంటుంది. కన్నీటి ప్రార్థన అంటే ఇక ఇక దేవుని యొక్క కరుణతో, ఆయన యొక్క ప్రేమ కరుణతో ఇక అక్కడ మనం పెద్దగా ప్రార్థన చేయం. అంటే నోటి మాట ఉండదు కానీ అరుపులు ఉంటాయి. అరుపులు అని అంటే ప్రభువా, ఇంకా ఒక అరుపు అనమాట. ఇంకా అక్కడ ఒక కేకలు ఉంటాయి కానీ పెద్దగా ప్రార్థన ఉండదు. అక్కడ ఏముంటదంటే దేవా, దేవా, దేవా అంటే యేసయ్య అంటే ఇదొక ఎక్కడి నుంచి వస్తుందంటే అంతరంగాల్లో నుంచి దేవుని కరుణతో నింపబడిన ప్రార్థన. ఇట్ ఈస్ ఎ గ్రోనింగ్ ప్రేయర్. ఆమె ఒకటేమో పిటిషనింగ్ ప్రేయర్, రెండోదేమో రెండోదేమో రెబ్యూకింగ్ ప్రేయర్, మూడోసరికేమో మరి ఇంటర్సెసరీ ప్రేయర్, నాలుగోసరికేమో గ్రోనింగ్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ as travailing ఇంటర్సెషన్. ట్రావెయిలింగ్ అంటే ఇంకా ఇక గర్భవతి మరి 9 మాసాలు అయిపోయింది. ఇక డెలివరీ సమయం. ఆ ఇక ఆ కాన్పు సమయాల్లో నొప్పులు వస్తే ఉంటే ఎట్లుంటదండి? నొప్పులు వస్తా ఉంటుంటే ఆ నొప్పులు ఆ భరిస్తూ భరిస్తూ అంటే బాబు మరి ఆ బిడ్డ బయటకు రావడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటది అనమాట. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు అవి బర్త్ అవుట్ అవ్వాలి. అవి 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 స్టార్ట్ అవ్వాలి. దేవుని యొక్క ఉద్దేశాలు అన్నవి
అవి మొదలవ్వాలి ఈ లోకంలో ప్రభు నైనా, ఇక్కడ ప్రభ నీ పరిచర్య మొదలవ్వాలి అయ్యా. నేను నీ కార్యాలు మొదలవ్వాలి, నీ ఆశ్చర్య కార్యాలు చూడాలి ప్రభు. అయ్యా నీ సువార్త ప్రభ అనేక మందికి ప్రభ చేర్చబడాలి అనేది ఒక ప్రార్థన. ఆ ప్రార్థనలో ఎంతో భారభరితమైన ప్రార్థన అది. దానిలో పెద్దగా మాటలు ఉండకపోవచ్చు, కానీ దానిలో ఎట్లాంటి మాటలు ఎట్లా ఉంటదంటే, ఇక ఆత్మలో నుంచి ఒక కేకలు 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 దేవుని సన్నిధిలో ఇక మధ్యస్థమైన ప్రార్థన అది. అది కేకలతో, అది అది ఎంతో ఒక కన్నీరుతో ఉన్న ప్రార్థన అది. హల్లెలూయా. ఇట్స్ ఎ ట్రవైలింగ్ ఇంటర్సెషన్. ఇట్స్ ఎ ఇట్స్ ఎ ప్రివైలింగ్ ఇంటర్సెషన్. చూసారా? అది ఇంకొక ప్రార్థన ఏంటంటే పర్సీవరింగ్ ప్రేయర్. పర్సీవరింగ్ ప్రేయర్ అంటే ఇక ఇక దేవుడు ఉత్తరం ఇచ్చేదాకా దేవుని సన్నిధిని విడువని ప్రార్థన అన్నమాట. దాన్ని పర్సివరింగ్ ప్రేయర్ అంటున్నారు. అంటే ఇక దేవుని యొక్క పాదాలు వదలని ప్రార్థన అన్నమాట. ఇంకా మనం వదలం. దేవుడు మాట్లాడాల్సిందే, దేవుడు స్వస్థపరచాల్సిందే. ఆయన్ని విడవకుండా, ఆయన ఆయన్ని విడవకుండా, విడవకుండా అంటే ప్రభు అంటే నిరాశ చెందకుండా, అనుమానించకుండా, దేవుని మీద ఆధారపడుతూనే ప్రభా నీ చిత్తం నాకు అర్థమైంది, నీ చిత్తం అనేది నాకు స్వస్థత, నా యొక్క శరీరంలో స్వస్థత అనేది నీ చిత్తము. ఎక్కడ కూడా బైబిల్లో ప్రభు నేను ఇది నీ చిత్తము కాదని రాసి లేదు. కాబట్టి నీ చిత్తము నా స్వస్థత, నీ చిత్తము నాకు విడుదల, నీ చిత్తము అబ్రహాము ఆశీర్వాదాలు, నీ చిత్తము నా ద్వారా ప్రభా నీ గొప్ప పరిచర్య, నీ చిత్తము ప్రభా నా ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుట, నీ చిత్తము ప్రభా మా యొక్క పిల్లల జీవితాల్లో యోగ్యమైన అయా నేను వివాహాలు ప్రభా, వారి జీవితాల్లో ఆశీర్వాదాలు, ఇది మీ యొక్క వాగ్దానానికి అనుగుణంగా ప్రభా తండ్రి ఉన్న మాటలు. కాబట్టి ప్రభా నైనా ఇది ఆయన మీ చిత్తము అన్నది నాకు అర్థమైంది. అయితే మీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక. అదే కదా మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసి ఉన్నాం కదా. అయా నేను పరమందు మీ యొక్క చిత్తము భూమి మీద నా జీవితంలో కూడా, నా కుటుంబంలో కూడా, నా పిల్లల జీవితం నెరవేరునుగాక. ఇట్ ఈస్ ఎ పర్సీవరింగ్ ప్రేయర్. అయితే ఆ ప్రార్థన అన్నది అది దేవుని యొక్క చిత్తము నెరవేర్పులోకి వచ్చేంత వరకు విడవని ప్రార్థన. ఇట్స్ ఎ పర్సీవరింగ్ ప్రివైలింగ్ ప్రేయర్. చూసారా? దెర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్. అనేకమైన విధానాలు ఉన్నాయి ప్రార్థనలో కూడా. అనేకమైన విధానాలు ఉన్నాయి. సో ఆ విషయాలు మాట్లాడచ్చు. సో ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయొచ్చు. ఆమె అయితే ప్రార్థనలో కూడా ఎన్ని విధానాలు మన జీవితాల్లో మనం చూస్తున్న ఆత్మీయ జీవితంలో ఎన్ని అనుభవాలు, ఇవన్నీ అనుభవాలు ఇదేదో ఒక్క రోజులో మనం తెలుసుకున్నది కాదు. ఇదో అనేకమైన సంవత్సరాల నుంచి మరి ప్రార్థనా జీవితంలో దేవుని సన్నిధిలో మరి గడుపుచు, మరి వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, వాక్యాన్ని మననం చేస్తూ, వాటి యొక్క అనుభవాలు కూడా మన ఆత్మీయ జీవితంలో చూస్తూ, మనం అటువంటి ప్రార్థన చేస్తూ ఉంటుంటే మరి ఎట్లాగా మరి దేవుని యొక్క ఉత్తరాలు మనం చూసాము, అపవాది శక్తుల్ని ఎలాగ నష్టపరచడానికి మరి అటువంటి ఘోషించే ప్రార్థనలు అనేవి ఎలా జరుగుతూ ఉన్నాయో, ఇవన్నీ కూడా అనేకమైన విధానాలు. ఇంకోటి వాక్యానుసారమైన ప్రార్థన. సో వాక్యాన్ని ఎత్తిపడుతూ, వాక్యాన్ని చదువుకుంటూ, మన్నం చేస్తూ, ఆ మన్నం చేస్తున్నవే ఆ యొక్క మర్మాలను ఎత్తిపట్టి మనం మన యొక్క ఆత్మలో, మన యొక్క ఆత్మ మరి బలవంతునిగా ఉండడానికి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్నర్ మ్యాన్ ప్రేయర్స్. ఆమె అంతరంగ పురుషుని కోసం మన యొక్క ఆత్మ మనుషుని కోసం మనం చేస్తున్న అంతరంగమైన ప్రార్థనలు, అంతరంగ సంబంధమైన ప్రార్థనలు. ఇది ఇది మన కోసం అన్నమాట. ఇది ఇది మన యొక్క అంతరంగ పురుషుని, మన యొక్క ఆత్మ మనుషుని యొక్క జీవితం. ఆత్మ మనుషుడు మరి బలవంతునిగా ఉండడానికి ఆమె ఎఫెసీయులు 3వ అధ్యాయం మనం చూస్తాం అన్నమాట. స్పిరిట్ మ్యాన్ ప్రేయర్స్. ఆమె సో ఇవన్నీ కూడా పలు విధానాల ప్రార్థనలు మన మన ద్వారా జరుగుతూ ఉండాలి. ఆమె హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు అయా. ఎ- అనేకమైన విధానాలు అయా ఉంటూ ఉన్నాయి ప్రార్థనలో కూడా. అయా మేము ఎలాగా ప్రార్థన చేయాలో మాకు తెలియదు. మేము బలహీనులమే, కానీ మాకు సహాయము చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడు మాలో మీరు ఉంచినందుకు, మాలో ఉండడానికి పంపించినందుకు తండ్రి మీకు వందనాలు. ఈ రోజునైనా మేము ధైర్యముగా ఉన్నామంటే, ఏ రోగమైనా, ఏ పరిస్థితుల్లో అయినా మేము ఉన్నప్పటికీ ఇంత ధైర్యముగా మీ సన్నిధిలో ప్రభువా ఉన్నామంటే, ఇది కేవలం మీ కృప. ఇది కేవలం మీ యొక్క వాక్యంలో ఉన్న మర్మమే. యేసు ప్రభు ఎవరు అన్నది మాకు తెలుసు, అయినా మేము తెలుసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు ఎవరు అన్నది ప్రభా మీరు మాకు తెలియపరుస్తూ ఉన్నారు.
అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఎంతైతే తెలుసుకున్నామో అంతగా మాలో విశ్వాసం అనేది కూడా మీరు నిర్మాణం చేశారు. ఆ యొక్క విశ్వాసం ఉంది కాబట్టే ప్రభా, మీ వాక్యము ద్వారా మాలో నిర్మాణం చేయబడిన విశ్వాసం మాలో ఉన్నది కాబట్టే మాలో భయం లేదు ప్రభా. ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే ధైర్యం మాకు ఇచ్చావు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, సర్వాంగ కవచము నాయన, ఈ అంశం గురించి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ఇప్పటిదాకా మీ యొక్క కృప మా మీద ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. సమస్త ఘనత, మహిమ, కీర్తి మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు నీకోసం, నా కోసం, నీకోసం, మీకోసం. ఆమేన్. హల్లెలూయా. నీకోసం, నా కోసం, మన కోసం. ఆది కాండము 17 అధ్యాయము 1 వచనము. ఆది కాండము 17 అధ్యాయము 1 వచనము. చూడండి, ఆది కాండము 17 అధ్యాయము 1 వచనము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆమేన్. హల్లెలూయా. మా జీవితాల్లో విశ్వాస పరిమాణాలు పెంచబడుతూ ఉండాలి. అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు మన జీవితాల్లో నూతనంగా నూతనంగా వస్తూ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఎంతగా మనకి దేవుని గురించి తెలుసో అంతే మన యొక్క విశ్వాసం. ఆ విశ్వాసం ఒక్కొక్కసారి సరిపోదు. కొన్ని వాగ్దానాలు నెరవేర్చబడతాయి అనే ఒక విషయాల్లో ఆ విశ్వాసం అనేది సరిపోదు. కొన్ని అసాధ్యాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మరి అబ్రాము మరి సారా వారి యొక్క జీవితాల్లో అబ్రాము 99 ఏళ్ళు, మరి సారా వచ్చేసరికేమో 89 ఏళ్ళు. అయితే ఈ వయసులో వాళ్ళకి పిల్లలు పుడతారా అని అంటే అసాధ్యమే. అంటే అసాధ్యము అనే ఒక స్థితిలో విశ్వాస పరిమాణాలు పెంచబడితే అసాధ్యాల్ని సాధ్యాలుగా మన జీవితాల్లో మనం చూస్తాం. ఆమె అయితే అసాధ్యాలు సాధ్యాలుగా మార్చబడాలి అని అంటే ఒకటి, దేవుని యొక్క ప్రత్యక్షత ఇంకా అవసరమే. నూతనమైన వాక్యాలు, నూతనమైన మరి ప్రత్యక్షతలు, వాక్యములో ఉన్న మరి దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఇంకా ఎంత గొప్ప కార్యాలు చేయగలడో, అసాధ్యాల్ని సాధ్యాలని అసాధ్యాల్ని సాధ్యాలుగా ఎలాగ చేయగలడో, ఆ గొప్ప ప్రత్యక్షతలు, నూతనమైన ప్రత్యక్షతలు, వాక్యంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకోవాలి. ఆమె ఇక్కడ మరి దేవుడు అబ్రామ్తో ఒక ఒక కొత్త ప్రత్యక్షత, ఒక నూతనమైన ప్రత్యక్షతని, మర్మాన్ని అక్కడ పలుకుచూ ఉన్నారు. అదేమిటంటే ఇక చూడండి, యెహోవా అతనికి, అంటే అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అంటే ఇంకా అతని కుటుంబంలో ఇక పిల్లలు పుట్టలేరు. అంటే మానవ పరంగా ఒక పని జరగలేదు. ఇక ఈ రోగం వచ్చిందా, అయితే ఈ రోగాన్ని ఇక నువ్వు మాన్పలేవు, లేకపోతే ఒక డాక్టర్ గారి ద్వారా ఇది సాధ్యము కాదు. కేవలం కంట్రోల్ మాత్రమే చేయగలం కానీ ఈ రోగాన్ని మాత్రం తీసివేయలేము. అది బ్లడ్ ప్రెషర్ కావచ్చు, అది షుగర్ కావచ్చు, అది థైరాయిడ్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఇవన్నీ కూడా, ఈవెన్ కాళ్ళ నొప్పులు కావచ్చు, ఆ లేకపోతే ఆర్థరైటిస్ సంబంధమైన విషయాలు కావచ్చు, నరాల సంబంధమైన విషయాలు కావచ్చు, సైకాట్రీ అంటే అంటే మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలము కంట్రోల్ మాత్రమే చేయగలము. చాలా వరకు, చాలా వరకు ఈవెన్ ఎట్లాగంటే ఒక రీసెర్చ్ లో, ఒక ఒక స్టడీలో తెలుసుకున్న విషయం ఏంటి అంటే, దాదాపు 100% అనుకుంటే గనక, అంటే 100 రోగాలు ఉంటాయి గనక మానవుని జీవితాల్లో, కనీసం 50 నుంచి 60%, అంటే కనీసం 50 నుంచి 60 రోగాలంట అది కంప్లీట్ గా క్యూర్ లేదంట. అంటే ఒక యావత్తు అది ఇంకా ఆ రోగము లేదు అన్నట్టుగా ఉండదంట. దాన్ని కేవలం కంట్రోల్ చేయగలం. చూడండి మనం చెప్పిన కొన్ని మాటలు,
కొన్ని రోగాల గురించి మాట్లాడుతున్నాను. బీపీ, బ్లడ్ ప్రెషర్, దాన్ని దాన్ని పరిపూర్ణంగా తీసివేయగలమా? లేదు. దాన్ని కేవలం కంట్రోల్ చేయగలం. మరి షుగర్, అది కూడా, మరి షుగర్ వ్యాధులు, మరి అది కూడా, మరి డయాబెటీస్, అది కూడా కేవలం కంట్రోలే. మన ఆస్తమా, ఆస్మా కేవలం కంట్రోల్. ఒక ఇన్హేలర్ వాడుతూ ఉండాలి ఎప్పుడు కూడా. మన జీవితాంతం కూడా ఇన్హేలర్ వాడుతూ ఉండాలి. హిమోఫీలియా, అది కూడా జీవితాంతం సంబంధించింది. సో అయితే మరి మానసిక రోగాలు చాలా సంవత్సరాలు ఇక దానికి అంతం లేనట్టుగా ఇక మందులు వేసుకుంటూనే ఉండాలి. వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, ఇంకా లెగుస్తూ ఉంటారు, వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే మందులు మటుకు వేసుకుంటూనే ఉండాలి. అంటే ఒక క్యూర్ అన్నది, అంటే ఒక కంప్లీట్ గా ఒక పరిపూర్ణమైన విడుదల అన్నది మనం చూడలేక ఉంటూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా అసాధ్యాలే, మానవ పరంగా చూస్తే అసాధ్యాలే. అబ్రహాం కళ్ళల్లో తన యొక్క జీవితాలను చూసినా, తన యొక్క శరీరాలను చూసుకున్నా సరే, తన యొక్క భార్యను చూసినా, తను చూసుకున్నా సరే, అంటే శరీర పరంగా చూస్తే గనక ఒక పిల్లవాడు పుడతాడా అంటే అసాధ్యాలే. అంటే పరిస్థితులంతా కూడా ఒక అసాధ్యపు ఒక పరిస్థితుల్లో ఉంది. అంటే శరీరంలో ఒక అసాధ్యమే, అంటే ఒక మరణావస్థలో ఉంది. ఆ ప్యాంక్రియాస్ మరణించింది. మరి ఆ ఒక థైరాయిడ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అందుకని అది కూడా అసలు కంట్రోల్ చేయటమే. అంటే బయట నుంచి థైరాక్సిన్ అనేది మనం తీసుకుంటున్నాం మనం. అంటే థైరాయిడ్ మరి గ్రంథిలో నుంచి థైరాక్సిన్ అనే ఒక హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అది ఉత్పత్తి కావట్లేదు కనుక బయట నుంచి మనం థైరాక్సిన్ తీసుకుంటూ ఉన్నాం. అంటే ఆ గ్రంథి అనేది ఇంకా, ఆ లోపల ఉన్న కణాలు అనేవి ఇంకా పని చేయట్లేదు. మరి అవి అవి ఇంకా పని చేయగలవా అని అంటే లేదు, అసాధ్యం అది. ఒక ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది, అంటే మెదడులో ఎక్కడో ఇబ్బంది అయింది. అయితే పక్షవాతం వస్తే మరి అతను మళ్ళీ మళ్ళీ నడుస్తాడంటే అసాధ్యం, అది అసాధ్యం. అది ఇక సాధ్యం కాదు అది. అంటే మానవ పరంగా, ఒక డాక్టర్ పరంగా చూస్తే అది అసాధ్యమే. డాక్టర్ దగ్గరికి వెళ్ళగా, ఒకవేళ నేను ఇలా ఆలోచిస్తున్నాను, మీరు ఆలోచించవచ్చు. అబ్రాహాం సారాలు కనుక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే గనుక, మరి ఆ డాక్టర్ గారు ఏమంటారంటే, లేదు, మీకు అసాధ్యం. ఆ ఇక ఆ ఇక గర్భాశయం అన్నది, ఆ మరి గర్భధారణ అన్నది జరగలేదు, అది కష్టం, అది అసాధ్యం అని చెప్తారు. అంటే మానవ పరంగా చూస్తే అసాధ్యమే. అందుకనే చాలా మంది మరి ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టక మరి ఆ హాస్పిటల్ హాస్పిటల్ తిరుగుతూ ఉంటున్నప్పుడు మరి డాక్టర్లు చెప్తున్నారనమాట, లేదు లేదు, మీకు పిల్లలు పుట్టలేరు, ఆ ట్యూబ్ లో ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ఓవరీలో ఈ ప్రాబ్లం వచ్చింది, అసలు అసలు మీ యొక్క మీ యొక్క గర్భాశయం అన్నది ఒక ఏదో సమ్ టిల్ట్ అయింది, ఏదో ఒక షేప్ సరిగ్గా లేదు, లోపల ఏదో ఒక ఆ, వేరే విషయాలు ఉన్నాయి. సో కాబట్టి మీరు గర్భవతి కాలేరు అని చెప్తే ఎంత బాధో కదా, ఎంత ఇబ్బందో కదా. మరి మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనకు కావాల్సింది మనకు కావాల్సింది దేవుని గురించి ఇంకా నూతనమైన ప్రత్యక్షతలు. ఆమె దేవుడు ఎవరో ఇంకా తెలుసుకుంటూ ఉంటే, అదే మాటలు చెప్తున్నారు అనమాట. యెహోవా అతనికి ప్రత్యక్షమై, అంటే అప్పటిదాకా ఈ ప్రత్యక్షత లేదన్నమాట. అబ్రాహాం జీవితంలో ఇటువంటి ప్రత్యక్షత లేదు. సో అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, ఎల్ షదాయి దేవుడును, ఎల్ షదాయి, నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ, నాకు అన్ని సాధ్యమే అని చెప్తున్నారు. మానవునికి ఏదైతే గనక అసాధ్యమో, మీ శరీరంలో ఈ అవయవం పనిచేయట్లేదా? అయితే దానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే, ఎన్ని మందులు వాడినా సరే, చివరికి అది కంట్రోల్ చేయగలం కానీ దాన్ని, ఆ యొక్క రోగాన్ని వేరులతో సహా తీసివేసే పని అన్నది కేవలము దేవుని యొక్క నామం పేరట, ఎల్ షదాయి నామం పేరట మాత్రమే జరుగుతా ఉంది. యేసు ప్రభు నామం పేరట మాత్రమే జరుగుతా ఉంది. హల్లెలూయా. అంటే ఏదైతే గనక మానవులకు అసాధ్యమో అది దేవునికి సాధ్యమని నమ్మడానికి ఇక్కడ దేవుడు, మరి అబ్రాహాంతో దేవుడు ఈ మాటలు మాట్లాడుచూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా ఆయన! మన అవసరాలు మాత్రమే కాదు, మన యొక్క అస్వస్థతలు, అ- అవిశ్వాసంలో అవిశ్వాసంలో ఉన్న వారిని ఇంకా విశ్వాసంలోకి తీసుకొచ్చి స్వస్థతలు మన జీవితంలో తీసుకురావడానికి హల్లెలూయా ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మరి యేసు ప్రభు చెప్పిన మాటలు మత్తయి సువార్త 19వ అధ్యాయం, యేసు ప్రభు చెప్పిన మాటలు మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన, మాకు అసాధ్యమే, డాక్టర్ గారికి అసాధ్యమే, లోకానికి అసాధ్యమే. బ్లడ్ ప్రెషర్ అన్నది ప్రభు
కంప్లీట్ గా నేను పరిపూర్ణంగా స్వస్థపరచబడతామా అంటే, మానవపరంగా ఆలోచిస్తే, డాక్టర్ పరంగా ఆలోచిస్తే ప్రభు అసాధ్యమే. షుగర్ వ్యాధి ప్రభు నేను పరిపూర్ణంగా మా శరీరంలో నుంచి ఇక ఇక ఉండదు, మా శరీరంలో ఉండదు అని అంటే, అది డాక్టర్ పరంగా నేను సైన్స్ పరంగా లోకపరంగా చూస్తే అసాధ్యమే. థైరాయిడ్ అసాధ్యమే. ప్రభా నరాల సంబంధమైన రోగాలు అసాధ్యమే. మరి కండరాల సంబంధమైన రోగాలు అసాధ్యమే స్వస్థపరచబడడానికి. మానసిక రోగాలు అసాధ్యమే కేవలం కంట్రోల్ చేయగలుగుతూ ఉంటాం. మరి వాటిని వేరులతో సహా మా జీవితాల్లో లేకుండా చూడాలి అంటే అసాధ్యమే, అసాధ్యమే, అసాధ్యమే. మానవునికి ఏదైతే అసాధ్యమో, ఇక వెంటిలేటర్ మీద ఉన్న మరి పేషెంట్ మరి చనిపోయే స్థితుల్లో ఉన్నాడు. మరి అతను బ్రతుకుతాడా అంటే, మానవ పరంగా ఆలోచిస్తే అసాధ్యమే నైనా అసాధ్యమే. సోరియాసిస్ నైనా మరి ఈ చర్మ వ్యాధి అసాధ్యమే కేవలం కంట్రోల్ చేయగలుగుతూ ఉంటాం. అయ్యా, అనేకమైన రోగాలు తండ్రి, ఒక పరిపూర్ణమైన స్వస్థత లేదు అన్న విషయాన్ని మేము వింటూ ఉన్నాం మాకు చాలా నిరాశగా అనిపించింది. కానీ మీ సన్నిధిలోకి వస్తే మళ్ళీ మాకు ఆశ, మళ్ళీ మాకు నిరీక్షణ, మళ్ళీ మాకు విశ్వాసమే. మీరెవరో మాకు తెలియపరుస్తూ ఉంటే, మీ ద్వారా సమస్తము సాధ్యమే. ఆమేన్. సమస్తము సాధ్యమే. ఇప్పటిదాకా జరగనిది ఇప్పుడు జరుగుతుంది నేను నమ్ముచూ ఉన్నానయ్యా. మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు ఇప్పటిదాకా జరగనిది నా భర్త మారతాడు తప్పకుండా. అవునయ్యా, తప్పకుండా మారతాడు. మీరు ఎల్ షద్దాయి దేవుడు నాయన. ఎవరినైనా మార్చగలవు, ఏదైనా చేయగలవు నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. నా పిల్లవాడు తప్పకుండా మారతాడు. అయ్యా, నా పిల్లవాడి మీద ఉన్న శాపము కొట్టివేయబడుతుంది అయ్యా, తన జీవితం నేను యూటర్న్ తీసుకుంటది, మీ సన్నిధిలోకి వస్తుంది. అయ్యా తండ్రి, నేను మోకాళ్ళు వేసే రీతిగా నా పిల్లవాడి జీవితాన్ని మారుస్తున్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నైనా మరి సంబంధాలు మారుతాయి, తప్పకుండా మారుతున్నాయి. భర్త భార్య మధ్యలో ఉన్న సంబంధాలు వెడలిపోతూ వెడలిపోతూ విడాకుల దాకా వచ్చింది. అయితే విడాకులు అవ్వకుండా మీరు ఆపుతారా? అవును మీరు ఆపుతారు ఆ విడాకులు జరగకుండా మీరు నిన్న ఆపే దేవుడుగా ఉన్నావు. నిన్న ఆ విడాకులు జరగకుండా నాయనా వారి మధ్యలో ఉన్న సమస్యల్ని నిన్న తీసివేసే దేవుడిగా ఉన్నావు. మళ్ళీ ఐక్యపరిచే దేవుడిగా ఉన్నావు అయ్యా. కుటుంబంలో అనాథలుగా మారకూడదు, పిల్లల జీవితాలు అనాథలుగా అవ్వకూడదు అన్న ఆత్మహత్యలు ఆపేస్తున్నావు. అవును మీరు ఆపుతారు ఆత్మహత్యలు జరగవునైనా యేసు నామంలో జరగవు యేసయ్యా నీకు వందనాలు. యాక్సిడెంట్ జరగవు మా జీవితాల్లో. ఆమేన్. ఆపత్కాల మరణాలు ఉండవు. హల్లెలూయా. ఈ రోజు అంతయు కూడా మీ సన్నిధిలో నైనా ధైర్యముతో, నైనా మీ వాక్శక్తితో నైనా మీ వాక్యాన్ని నేను బోధించడానికి ధైర్యముతో నైనా ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవ మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు హల్లెలూయా. మా శరీరంలో ఉన్న అనేకమైన రోగాలు నైనా తీసివేసే దేవుడివై ఉన్నావు రాజా. ప్రతి రోగం మీద నీకు అధికారం ఉందయ్యా. ప్రతి యొక్క అంధకార శక్తుల మీద అధికారం ఉంది. శాపాన్ని తీసివేసేనైనా అయా తండ్రి, ఆశీర్వాదపు మాటలు నీ నోట్లో ఉన్నాయి వాగ్దానాలు మా జీవితాల్లో మా హృదయం అనే పలకల మీద వ్రాస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా ఈ యొక్క మాటలు మా జీవితాల్లో నిశ్చయముగా నిశ్చయముగా దీవెనకరంగా మీరు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. నూతనమైన ప్రత్యక్షతలు మాకు దయచేయండి. మీ స్వరాలు మా యొక్క ఆత్మను వినిపింప చేయండి. ఎల్ షదాయ్ దేవుణ్ణి ఆరాధించు వారిగా చేయండి నాయన. హల్లెలూయా. మేము ఎక్కువగా నైనా ఈ రోజు నేను ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ దేవుణ్ణి అయా తండ్రి నీ నామాన్ని నైనా మేము ఆరాధిస్తూ ఉండగా అయా గొప్ప శక్తి గొప్ప శక్తి, గొప్ప శక్తి, కని విని ఎరగని కార్యాలు మా జీవితంలో జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణము మరణించిన కణము జీవ జలాలతో నింపబడి జీవము 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 ఎక్కడైతే జీవ జలాలు ప్రవహింపబడుతూ ఉన్నాయో అక్కడ జీవముతో మీరు నింపుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. నీ సన్నిధిని మేము విడవకుండా ఒక అడుగైనా నీకు దూరంగా వెళ్లకుండా మమ్మల్ని నీకు అతి సమీపంగా ఉంచుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, సర్వంగా కవచము గురించి మమ్మల్ని అయ్యా నేను ఈ అంశములో ఈ రోజు వరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు నాయన.
రేపటి నుంచి ప్రభా మరి యొక్క నూతనమైన అంశములోకి మరి మమ్మల్ని తీసుకెళ్ళమని అడుగుచు ఇంకొక సబ్జెక్ట్ లోకి మమ్మల్ని తీసుకువెళ్ళి ప్రభా మరి అనేకమైన విషయాల్లో మమ్మల్ని తర్ఫీదు చేయమని, మమ్మల్ని ప్రభా మీరు సిద్ధపరచమని అడుగుచు. నేను సిద్ధపాటు కలిగిన పాత్రగా ఉంటే మీరు అభిషేకించగలరు ప్రభా, ఇంకా అభిషేకంతో మమ్మల్ని నడిపించగలరు. మమ్మల్ని ప్రభా మీతో పాటు నడిపించే దేవుడుగా మీరు ఉన్నారు ప్రభా. అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. బీ హ్యాపీ, బీ జాయ్ఫుల్. గాడ్ ఇస్ విత్ అస్.